మంచిర్యాలలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు బీఆర్ఎస్ నాయకులు నడిపల్లి విజిత్రావు సందర్శించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రాజకీయ కక్షతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. షార్ట్ టైం అక్కడ ఇవ్వచ్చు. మంచిర్యాల పట్టణం రాజీనగర్ ప్రాంతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా దివాకర్ రావు గారు ఇక్కడ 330 డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది. లబ్ధిదారులు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అధికారులు లబ్ధిదారులు మాత్రమే దాదాపు పూర్తయినాయి. అప్రోచ్ రోడ్డు, వాటర్ సప్లై, కనెక్షన్స్ ఇచ్చేసి ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉండే. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఇవి ఇస్తే ఒక దుష్ప్రచారం ప్రజలకు తీసుకుపోయినరు. దివాకర్ రావు గారు ఏం చేయలే అని ఒక అబద్ధాన్ని ప్రజలు మళ్ళొక్కసారి అయ్యో మేము నిజం అనుకున్నాం, ఇంత బ్రహ్మాండంగా 330 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టిన విషయం ఈ మంచిర్యాల ప్రజలకు, ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఎక్కడ తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతో దీన్ని పట్టించుకోకుండా పక్కకు పెట్టారు. పేదవారికి ₹1 లంచం లేదు, ₹1 పెట్టుబడి కూడా లేదు. ఇవాళ వాళ్ళు ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఏదైతుందో ఎక్కడ చూసినా లంచం. 50,000 ఇస్తే తప్ప ముగ్గు పోతలేరు అధికారులు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు తప్ప పేదవాళ్ళకి ఇచ్చే పాపన పోతలేరు. అట్లాంటి పరిస్థితి ఇవాళ ఉంది. అదే ఈ డబుల్ బెడ్రూమ్ ₹1 పెట్టుబడి లేదు, ₹1 లంచం లేదు. అధికారులు లబ్ధిదారులు మాత్రమే అక్కడ ఉండి మనం ఇవాళ లక్కీ డ్రా ద్వారా తీసి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున పేద ప్రజల తరఫున చెప్తున్నాము, దివాకర్ రావు మీద ఉన్న కోపంతో పేద ప్రజల ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెడుతుండ్రు, ఎందుకు వాళ్ళకి నష్టం చేస్తుండ్రు. ఇంత బ్రహ్మాండమైన ఇల్లు వాళ్ళకి ఇచ్చుంటే ఎంత బాగుండేది. మీరందరూ చూసారు, అంత పిచ్చి చెట్లన్నీ కూడా మొలిచినాయి. ఇంకా కూడా ఇట్లనే ఉంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి అద్దాలు గిద్దాలు అన్నీ వలగొడతారు. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు కానివ్వండి, అధికారులు, అధికార పార్టీ నాయకులు కూడా వెంటనే స్పందించి ఇవన్నీ కూడా వాళ్ళకి అలాట్ చేయాలి. చేయనప్పుడు అలా కనుక చేయకపోతే ఇంతకుముందే మా అంక నరేష్ గారు చెప్పారు, పెద్ద ఎత్తున ఈ లబ్ధిదారు అనేక మంది ఇంటికి వస్తే అడుగుతున్నారు, సార్ అప్పుడు ఇచ్చారు ఏమైందని ఫోన్లు చేస్తారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని నిలదీసే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పదలుచుకున్నారు.